ధ్యాన సాధనతో సంపూర్ణ ఆరోగ్యం. విశాఖలో ప్రారంభమైన చైతన్య రథయాత్ర సహజ యోగ ధ్యాన కేంద్రం రాష్ట్ర కోఆర్డినేటర్ కల్లూరు రామకృష్ణ. సహజ యోగ ధ్యానాన్ని ప్రతిరోజు ఆచరించడం వలన మరియు కుండలిని జాగృతి అవ్వడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని సహజ యోగ రాష్ట్ర కోఆర్డినేటర్ కల్లూరు రామకృష్ణ అన్నారు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజ యోగా ట్రస్ట్ ఆధ్వర్యంలో నేటి నుంచి 28వ తేదీ వరకు ఉమ్మడి విశాఖ జిల్లాలో సహజ యోగా చైతన్య ప్రచార రథయాత్ర జరుగునున్నది. ఈ రథం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, కోదాడ, హుజూర్ నగర్, మఠంపల్లి నుంచి జగ్గయ్యపేట వద్ద ఎన్టీఆర్ జిల్లా మీదుగా నేడు విశాఖలో ప్రవేశించింది. ఉదయం 8 గంటలకు నగరానికి చేరుకుంది. 11:30 వరకు ఎన్ఏడి నుండి ప్రారంభమైన యాత్ర డాబా గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చైతన్య రథమునకు సహజ యోగులు ఘన స్వాగతం పలికారు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు మానవులు తమలో ఉన్న దైవశక్తితో అనుసంధానింపబడాలనే సదుద్దేశ్యంతో 1970 మే 5న సహజయోగ ధ్యానాన్ని ప్రవేశపెట్టారని కల్లూరు రామకృష్ణ అన్నారు. స్టేట్ కోఆర్డినేటర్ రామకృష్ణ గారు చెప్పారు. ఇది బేసిక్గా ఏంటంటే మేము రథయాత్రని స్టార్ట్ చేసాం. 6 మంత్స్ మన కంప్లీట్ ఆంధ్రప్రదేశ్లో తిరుగుతుంది. ఇప్పుడు ఈవేళ నుంచి ఏప్రిల్ 28 వరకు విశాఖపట్నం డిస్ట్రిక్టు కంప్లీట్ సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా, అంటే అన్ని విలేజెస్ ఎక్కువ కవర్ చేయాలని చూస్తున్నారు. సహజయోగా గురించి ఇంటింటికి వెళ్ళి అందరికీ సహజయోగా బెనిఫిట్స్ అన్నీ కూడా చెప్తారు. ఈ సహజయోగం వలన పిల్లలకి, రైతులకి, పెద్దలకి అందరికి కూడా చాలా ఉపయోగం ఉంది. ఆ ఉపయోగాన్ని చెప్పేసి అందరికీ సెల్ఫ్ రియలైజేషన్ ఇస్తారు. ఆత్మసాక్షాత్కారం ఇచ్చి శ్రీ మాతాజీ గారు చెప్పిన అన్ని సహజయోగం గురించి అన్నీ అందరికీ వివరిస్తారు. ఇది చాలా మంచిది. అందరినీ కోరుతున్నాం ఈ సహజయోగాకి వచ్చి రియలైజేషన్ తీసుకుని అందరూ ఫుల్ ఫ్యామిలీ రావాలని కోరుతున్నాం. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. నా పేరు డివి శివరమేష్. నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ని. ఈ సహజయోగ వ్యాప్తి ఏప్రిల్ 11వ తారీఖు నుంచి ఏప్రిల్ 29వ తారీఖు వరకు యలమంచిలి నుంచి భోగాపురం వరకు అన్ని విలేజ్లకి కవర్ చేస్తామండి. ఈ సహజయోగ మహాయోగం కోసం పల్లెలకి కవర్ చేస్తూ 18 రోజులు విశాఖపట్నం మొత్తం అంతా కవర్ అవుతుందండి. జై శ్రీ మాత.